నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నీవు తెలుసుకొందువు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేయు కార్యములు కొన్ని సందర్భాల్లో వెంటనే మనకు అర్థం కావు. ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నీవు తెలుసుకుంటావు అని చెప్తున్నారు దేవుడు. అవును, దేవుని కార్యాలు మనము అనేక సార్లు అప్పటికప్పుడు మనము గ్రహించలేని వారిగా, తెలుసుకొనలేని వారిగా ఉన్నప్పటికీ ఆయన కార్యాలు ఎన్నటెన్నటికీ సత్యమైనవి, అవి వాస్తవాలు కనుక ముందటికైనా ఇక మీదట నీవు తెలుసుకొందువు. అవును, యేసయ్య చెప్తున్నారు, ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్న శిష్యులతోనే ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీకు తెలియకపోయినా ఇక మీదట మీకు తెలుసుకుంటారు అని. దేవుని గొప్ప కార్యములు తెలుసుకునే కనువిప్పు మనకు కలుగునుగాక, అట్టి జ్ఞానోదయము మనకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కనువిప్పు కలిగిన వారిగా, మీ గొప్ప కార్యములను తెలుసుకునేవారిగా, మీరు చేయుచున్న కార్యములను గ్రహించువారిగా, మనోనేత్రములు వెలిగించబడిన వారమై, తెరవబడిన హృదయము గలవారమై, మనస్సాక్షి గలవారమై మీ కార్యములను గ్రహించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. చూచుచుండియు కూడా మీ కార్యములను గ్రహించలేని వారిగా మేము ఉండటానికి వీల్లేదయ్యా, మీ కృప చూపమని వేడుకుంటున్నాం. మీ మనస్థితిని, మీ మాట, మీ శక్తిని, మీ క్రియలను మేము ఎరిగిన వారిగా ఉండడానికి మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు సమృద్ధిగా కలుగునుగాక. ఎందరైతే వాగ్దానమును రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా దేవుని గొప్ప కార్యములు చూచే కన్నులు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. మానక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.